ఇలా జల్దీ లేచినట్టుగా ఏడుకొచ్చిన నేను. అమ్మా 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 ఎందుకు వచ్చినావా? ఎందుకు వచ్చినావు? చెప్పేందుకు వచ్చినావు? ఓ మన అంతగానే మిగురుతీవిగా. సారీ చెప్పు. సారా? ఎవరికి సారీ చెప్పు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు చెప్పాలి. సారీ. సారీ చెప్పు. అమ్మా వాతావరణం నీకు అనుకూలంగా ఉందని ఇట్లా మాట్లాడుతున్నావు కదా. సరే సారీ. ఇగో ఫెయిల్తో చెప్పు. ఇదొకటి ఉందా మళ్ళా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. సరిపోలేదు. ఓకే ఐఎమ్ వెరీ 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 సారీ స్వాతి గారు. ఇక వెళ్ళండి. ఛీ నువ్వు మారవురా. నువ్వు వింతే. ఏ స్వాతి 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 బయట రెండు ఇబ్బంది అవుతుంది. లోపలికి పోదాంపా. బాగా చెప్తా సారీ. లోపలికి వస్తే చెప్తావా? నేనేమైనా చిన్నపిల్లనా లోపలికి తీసుకెళ్ళి సారీ చెప్తా అంటే నమ్మడానికి? లోపలికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మూసుకొని ఊకోరా. ఏంది స్వాతి పొద్దు పొద్దుగా ఈ పంచాయతీ? అరే ఇంత చిన్న సారీ అవసరమా? నా ప్రపంచమే నువ్వు స్వాతి. చిన్న సారీ అడుగుతున్నావా? గట్టిగా అడిగి చూడు. నా ప్రాణమే ఇస్తా. ఏమ్రా అశోకు, మీ అమ్మ నాయన గిట్లా హాస్పిటల్ పోయిందో లేదో అప్పుడే పెట్టినావా ఇంట్లో దుకాణం? అదేం లేదక్క. ఆ అమ్మ ఏదో క్యాజువల్గా అగ్గిపుల్లలకు వచ్చిందంటావు అంతేగా. నమ్మినతి. ఓయ్ నీకు మళ్ళా దగ్గర అయిపోయానని ఓ ఎక్సైట్ అయిపోకే. నీకు సెటిల్ అవ్వడానికి టైం ఇచ్చిన గుర్తుందిగా. ఆల్రెడీ అలా 4 రోజులు అయిపోయినాయి. ఆ పనిలో ఉండి ఫస్ట్. ఏ చిన్ని నువ్వు కాదులే, అది నా పెళ్ళాం.